లక్షల్లో పడుతున్నాయి ఇప్పుడు, మాక్సిమం 40 లక్షలు. ఇలా గుంటూరులో తెలిసిన చోటు చూసుకుంటే అక్కడ నేను వచ్చిన టైంలో 50-60 లక్షల రూపాయల ఇల్లు రేంజ్లో ఉంది. జగన్ వచ్చిన టైంలో కూడా అది 95 లక్షల కోటి రూపాయల దాకా వెళ్ళింది అప్పుడు. ఇప్పుడు 65-70 లక్షలు దొరుకుతున్నాయి అక్కడ. కొన్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆపేశారు, ఎందుకంటే పూర్తయిపోతేనేమో అమ్మకపోతే అది స్ట్రక్ అయిపోయినట్టు, పరుగు పోతుంది, తర్వాత ఎవరు కొండవు, ఇన్ని ఏళ్ళు ఏంటంటారు. అదే రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే అనుకుంటే, ఇప్పుడు నాకు తెలిసి నేను 3 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన మా ఇంటి దగ్గరలో వెంచరు 3-4 విల్లాలు కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టిల్ నౌ అట్లాగే వదిలేశారు. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు వెనక్కి, లేదా అడ్వాన్స్ వదిలేసుకున్నారు, కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు. ఎందుకంటే బేరం రావట్లే అక్కడ. ఎందుకని ఈ 85 గజాలు 85 లక్షల దాకా వెళ్ళారు వాళ్ళు. కానీ ఆ పక్కనే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కడుతున్నారు 35-40 లక్షలకి, 45 లక్షలకి. అవి బాగానే పోతున్నాయి. అంటే ఇక్కడ కెపాసిటీ 40-50 మధ్యలో ఉంటే అమ్ముడవుతాయి ప్రస్తుతం అమరావతి పరిమితి. అబౌవ్ 50 అంటే అతి పరిమితంగా అమ్ముడవుతాయి. అది చెక్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు. కానీ ఒక అతిపెద్ద బాధ్యత అయితే ఉందా బాబు గారి మీద ఈ 3 ఏళ్లలో ఇది సాధించి చూపించి?